హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందు అంటే కొత్తగా సెటప్ చేసామండి ఇలాగా ఇండోర్. ఎందుకంటే బయటికి వెళ్ళి వీడియోస్ చేసేంత స్కోప్ అయితే కనపట్లేదు, చాలా ఒక్కబెట్టేస్తుంది. ఇంకా కర్చీపులు పట్టుకుని పాముకుని ఇంకేం చేస్తామని అనుకున్నాము. ఒకవేళ ఈ 2 months 3 months వీడియోస్ చేయాల్సి వస్తే ఒక రూమ్ దీన్ని కేటాయించుకున్నామండి, ఏసీ వేసుకుని దీన్ని అలా కేటాయించుకుని చేస్తున్నాము. సో కొత్త సెటప్ మీకు ఎలా నచ్చిందో, అంటే ఏదో నార్మల్గా అలా సరదాగా డిఐవై చేసాము. చెప్పు. సో లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పామండి, మా నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందు, లేకపోతే ట్రిప్ అనౌన్స్మెంట్ వీడియో రాకముందు కొన్ని వీడియోస్ అయితే మేము చేస్తామండి. అవి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని. సో ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోస్లోనే ఇది మొదటి వీడియో అండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, సాధారణంగా మేము ట్రిప్స్ చేస్తూ మేము వీడియోస్ పోస్ట్ చేస్తాం కదండి. సో ఆ వీడియోస్, ఆ సిరీస్ కంప్లీట్గా చాలామంది చూసిన తర్వాత మీ వీడియోస్ వల్ల మేము చాలా చాలా యూస్ఫుల్ అయ్యాయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి, మీ వీడియోస్ చూసి మేము పలానా ప్లేసెస్కి వెళ్ళగలిగాము అని చాలామంది చెప్తున్నారండి. మీకు డౌట్ ఉంటే రీసెంట్ వీడియోస్కి కామెంట్స్ ఉన్నాయి, మీరే చదవండి. అంటే దీని ముందు వీడియో అండి, దీని ముందు వీడియో ట్రిప్ అనౌన్స్మెంట్ వీడియో కదా. ఒకసారి రీసెంట్ కమెంట్స్ చూడండి. మేము ఆల్రెడీ ఎక్కడున్నామంటే మలేషియాలో ఉన్నామండి. మలేషియా ట్రిప్ మీ వల్లే చేస్తున్నాము. మలేషియాలో ఉంటూ థాయిలాండ్ వీడియోస్ చూస్తున్నాము. నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ కూడా ప్లాన్ చేద్దామని రీసెంట్ కమెంట్ అనమాట. సో అవి మేము విన్నప్పుడు, చదువుకున్నప్పుడు మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో చాలామంది అలాగా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకొకటి ఏంటి అని అంటే, మేము మా ట్రిప్ మొత్తం కంప్లీట్ అంటే స్టార్టింగ్ అంటే వైజాగ్ నుంచి ఏ డెస్టినేషన్కి అయితే వెళ్తామో ఆ ప్లేస్కి మళ్ళీ తిరిగి ఆ ప్లేస్ నుంచి తిరిగి వైజాగ్ వచ్చినంత వరకు పిన్ టు ప్లేన్ కంప్లీట్గా డీటెయిల్డ్గా అయితే మేము చేయడం జరుగుతుందండి. ఒకసారి మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్లో చూడండి, సిరీస్ ఉంటాయి. థాయిలాండ్ సిరీస్, లేకపోతే మలేషియా సిరీస్, సింగపూర్ సిరీస్, మున్నార్, కేరళ, పాండిచేరి, ఇలా సిరీస్ ఉంటాయండి. సో పిన్ టు ప్లేన్ కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇస్తాం. మీరు ఇంకొకటి గమనించారో లేదో, మా ప్రతి వీడియో 30 to 35 minutes లెందీ వీడియోస్ ఉంటాయండి. అంటే పొద్దున్న మేము లెగిసి కాఫీ తాగిన దగ్గర నుంచి మళ్ళీ ఆ రోజంతా మేము ఏం చేసామో, మళ్ళీ తిరిగి రాత్రి మేము పడుకొని గుడ్ నైట్ చెప్పినంత వరకు కంప్లీట్గా మేమైతే వీడియోస్ మేము పెట్టడం జరుగుతుంది. అందులో చాలా ఇన్ఫర్మేషన్, ఫన్ అండ్ మేమేం ఎక్స్ప్లోర్ చేసామో కంప్లీట్గా మేము అందులో అయితే చూపించడం జరుగుతుందండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మ్యాక్సిమం సాధారణంగా మా ట్రిప్స్ చూసి ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కపుల్, మ్యాక్సిమం ఫ్యామిలీ, సెకండ్ ఏమో కపుల్స్ అండి. సోలో వాళ్ళు అయితే మమ్మల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు, అయితే మంచిదే. అయితే ఏమవుతుంది అంటే, మేము మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నామండి. ఎందుకు 1/2 hour పడుతుంది అంటే, ఫ్యామిలీస్తో ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఏమంటారు, అన్నీ లేచిన కాడి నుంచి పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ చెప్పడం వల్ల 1/2 hour అవుతుంది. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే, అన్ని డీటెయిల్స్ ఇచ్చేసినా సరే మళ్ళీ పర్సనల్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి డౌట్స్ అడుగుతున్నారు. చాలాసార్లు మేము ఏం చేస్తామంటే, అప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. రెండోసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే, వీడియోస్లో ఉన్నాయండి, వీడియోస్లో చెప్పాము చూసుకోండి అన్నప్పుడు చాలాసార్లు అది ఎలా అనిపిస్తుంది అంటే, రూడ్గా, అవతల వాళ్ళకి రూడ్గా అనిపిస్తుంది. అంటే మేము అడిగాం కదా, చెప్పొచ్చు కదా అని అవతల వాళ్ళు అనుకుంటున్నారు. మాకేమనిపిస్తుంది అంటే, ఎంతమందికి అని చెప్పము, ఎన్నిసార్లు అని చెప్పము. స్టార్టింగ్లో మా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నప్పుడు అన్ని కమెంట్లకి ఈజీగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇన్స్టాగ్రామ్లో కూడా తక్కువ ఉన్నప్పుడు ఈజీగా మెసేజ్ చేయడానికి అయ్యేది. కాబట్టి రోజుకి చాలా వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి పర్సనల్గా టైం ఇచ్చి చెప్పేంత స్కోప్ లేదని మాకైతే అనిపిస్తుంది. దాని ద్వారా అలా ఉన్నప్పుడు మీరు వీడియోస్ చూడండి అని చెప్పినప్పుడు రూడ్గా అనిపిస్తుంది చాలామందికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, రీసెంట్గానే మాకు తెలిసింది, అంటే 3 months బ్యాక్ దేర్ ప్లానింగ్ సమ్వేర్ ఏదో వెకేషన్కి. నేను అసలు మేము అది జోషి చెప్పినట్టు ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఓవర్లాప్ అయిపోయి కామెంట్స్ మేము చదవలేకపోయాము. ఏవో డౌట్స్ అడిగారు వాళ్ళు. ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్ళొచ్చా సింగపూర్కి, ఇండక్షన్ స్టవ్ తీసుకువెళ్ళొచ్చా, అంటే బేబీస్తో ట్రావెల్ చేస్తారు కదండి. సో వాళ్ళు వీడియోస్ చూసారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, మేమైతే అవి చెప్పలేకపోయాం. అంటే వాళ్ళు ట్రిప్ అయిపోయిన తర్వాత రిప్లై ఇచ్చామండి. జోషి అన్నాడు అనమాట, అదేంటి ఎప్పుడో వచ్చింది నువ్వు ఇప్పుడు ఇస్తున్నా అంటే
అంటే అట్లీస్ట్ వీ షుడ్ సే సారీ. వాళ్ళు పాపం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే అండి మీరు మా వీడియోస్ చూసి ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు కదా. సో అప్పుడు మాకేమైందంటే ఆ టైంలో రెస్పాండ్ అవ్వడం అవ్వలేదు. సో అది మాకు చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కసారి ఇలా ఓవర్లాప్ అవుతూ ఉన్నాయి. అది మేము కూడా ఏం చేయలేమండి, ఎందుకంటే మేము మనుషులమే కాబట్టి ట్రిప్ మిస్టేక్ ఏం కాదు. అది ఏంటి అంటే మేము ట్రిప్ చేసి దానికి కావాల్సిన డేటా అంతా యూట్యూబ్లో పెట్టేస్తున్నాము. ఇంకా పర్సనల్గా అందరికి హెల్ప్ చేయాలి అంటే అది మాకు కూడా కష్టం కదండి. ఎందుకు అంటే మాకు వేరే పనులు ఉన్నాయి, మా ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే మా వ్యాపకాలు ఉన్నాయి, పిల్లలు వారి చదువులు. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే చాలా మంది ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారండి. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే మేము మీకు పే చేస్తామండి, మేము మీకు పే చేస్తాము, మా ట్రిప్కి మీరు హెల్ప్ చేయగలరా అంటే అక్కడ ఒక ఏమంటారు ఒక క్వశ్చన్ కూడా మీకు రేజ్ అవ్వచ్చు. ఏంటి అంటే పే చేసి మీ దగ్గర నుంచి తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అని మీరు అడగవచ్చు. ఎందుకంటే చాలామంది మా వీడియోస్ చూసిన తర్వాత అంటే ఫ్యామిలీస్గా ఒక మాట చెప్పారు. ఏంటి అంటే ప్యాకేజ్తో కూడా ప్యాకేజ్ లేకుండా ఫ్యామిలీతో ట్రిప్ చేయొచ్చండి అని మీ వీడియోస్ చూసిన తర్వాత తెలిసిందండి అన్నారు. రెండో మాట కూడా ఏంటి అంటే ఒక ట్రిప్కి వెళ్ళి కూడా వండుకోవచ్చు అనేది కూడా మాకు తెలియదండి ముందని చెప్పారు. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే మేము ప్యాకేజెస్తో వెళ్ళమండి, ఎప్పుడు ప్యాకేజ్తో వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్యాకేజ్ బెటరా లేదా సొంతంగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం బెటర్ అనే వీడియో వస్తుంది. దానికోసం స్టే ట్యూన్డ్. అయితే మేము మీలాగా ప్యాకేజ్ లేకుండా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాము. కాబట్టి మాకు మేముగా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తున్నట్టు ఉంది. అలాగని ప్యాకేజ్తో వెళ్ళడానికి మాకైతే ఇష్టం లేదు. కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయగలరా, మేము పే చేస్తాము అని అడిగిన మాకే కొంచెం వియర్డ్గా అనిపించింది. ఏంటి డబ్బులు తీసుకోవాలా, డబ్బులు తీసుకుని హెల్ప్ చేయాలా అని అనిపించింది. కానీ ఈ రిక్వెస్ట్ ఎక్కువ అవుతున్నాయండి. సో డబ్బులు తీసుకోకుండా కంటిన్యూస్గా అంటే ఏమీ లేకుండా కంటిన్యూస్గా ఒకరికి టైం ఇవ్వడం అనేది మాకు ఏమంటారు అది పాసిబుల్ అవుతున్నట్టు ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే మా టైం చాలా వాల్యుబుల్ కదండి. ఒక వ్యక్తి మీద ఒక 1 hour 2 hours మేము కేటాయించాలి అంటే అదే 1 hour 2 hour ఎవరి మీద అన్నా అంటున్నాను మన పనిలో చేస్తే ఏదో ఒకటి దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు కదా నా ఆలోచన. అయితే ఇది అడుగు ముందుకేస్తూ ఒకళ్ళు మాత్రం మమ్మల్ని బాగా పుష్ చేశారు. మేము పే చేస్తాం, కంపల్సరీగా మాకు హెల్ప్ చేయండి అని. ఇంకా ఏకంగా నేను ఎలా పే చేయమంటారు ఏంటి అన్నప్పుడు మాకైతే ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే మేము ఇంత డేటాని మేము ఏమంటారు ప్రొవైడ్ చేస్తున్నాము, మేము ఇంత డేటాని యూట్యూబ్లో పెడుతున్నాము, అది చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇంకా మేము ఎక్స్ట్రా ఇవ్వగలిగితే వాళ్ళు ట్రిప్ కూడా ఈజీగా ప్లాన్ చేసుకుంటారు కదా. సో దీన్ని ఎందుకు మానిటైజ్ చేయకూడదు అంటే మానిటరీ టర్మ్స్లో మార్చకూడదు అనే ఆలోచన వచ్చింది. అయితే మానిటరీ టర్మ్స్ అనగానే డబ్బులు అనగానే ఎప్పుడైతే డబ్బులు మధ్యలోకి వస్తాయో ఏదో ఒకటి జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారమే వెళ్ళాలి. ఎవరైనా అవసరం అనుకుంటే మా ఏమంటారు సర్వీసెస్ అనేవి లీగల్గానే వాళ్ళు యూజ్ చేసుకోవాలి అన్నట్టు మేము ఆలోచించాము. ఆ ఆలోచన ఇప్పుడు కాదు, ఎప్పుడో నాకు వచ్చినప్పుడే నేను ఏం చేశానంటే ఎప్పటికైనా సబ్స్క్రిప్షన్స్ పెడదాము. ఆ సబ్స్క్రిప్షన్లో మనం ఏమీ ప్రొవైడ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్షన్స్ ఎందుకంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన ఛానల్ని జాయిన్ బటన్ ద్వారా వాళ్ళకి ఎక్స్క్లూజివ్ డేటా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ఏమంటారు ఈ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఏమీ ఎక్స్క్లూజివ్గా కొంతమంది ఇస్తున్నారు, ఇవ్వకపోయినా మా ఛానల్ని సపోర్ట్ చేయండి అనడానికి కొన్ని లెవెల్స్ క్రియేట్ చేస్తాను. నేను కూడా అప్పుడు ఏం చేశాను, ఏదో ఆలోచించి అలా క్రియేట్ చేశాను. ఏంటి అంటే ఒకటి స్టార్టింగ్ స్టేజ్లో మేము ఏమీ స్పెషల్గా ఎవరికి చెప్పకపోయినా యూట్యూబ్లో పెట్టడం ద్వారా మా ట్రిప్స్ చూసి సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ట్రిప్ మేము ఏదన్నా చేస్తే దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా మా ట్రిప్లు ఉపయోగపడితే యూస్ఫుల్గా అనిపిస్తే నెక్స్ట్ ట్రిప్స్ కూడా కొంచెం ఏమంటారు పెద్ద కంట్రీస్ ఉన్నాయి కదా, పెద్ద కంట్రీస్ ఫ్యామిలీతో చేయాలి. ఇప్పుడు యూరోప్ ట్రిప్పే ఉంది, ఎప్పటి నుంచో మేము కలగంటున్నాం. కానీ ఒక 10 lakhs 12 lakhs మా దగ్గర ఉండాలి అంత ట్రిప్. సో అలాంటి ట్రిప్స్ కూడా మేము ప్లాన్ చేయాలంటే కంటిన్యూస్ సపోర్ట్ ఏదన్నా ఉంటే మాకు బాగుంటుందని అనిపించింది. అప్పుడే అనుకున్నాను ఏంటి అంటే సపోర్ట్ అవర్ ఛానల్ అని level 1 క్రియేట్ చేశాను. అది నాకు తెలిసి 89 rupees అంత, అందరూ అదే పెట్టుకున్నారు. ఎవరన్నా అలా ఉపయోగపడితే మా ఛానల్ ద్వారా ఇంకా నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మంచి కంటెంట్ కావాలి అంటే నిజంగా మీరు మా ద్వారా ఏమంటారు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి
మీకు యాడ్స్ వస్తున్నాయి కదండి అని అనుకోవచ్చు. ఆ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. నేనేమి బలవంతం చేయట్లేదండి, జస్ట్ సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేసి ఫస్ట్ స్టేజ్ అది. రెండో లెవెల్ వచ్చేసి ఏదో పెట్టాను గుర్తులేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇలాగ మాకు మీరు ఏమంటారు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ పూర్తిగా ఇవ్వండి మా ట్రిప్ ప్లాన్ చేసుకునే విషయంలో అని చాలామంది అడిగినప్పుడు అప్పుడే క్రియేట్ చేసిన ఏంటి అంటే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ పూర్తిగా ఇవ్వడం కోసం లెవెల్ 3 క్రియేట్ చేశానండి. అది 1999 రూపీస్. ఫస్ట్ ఒకరు ఆల్రెడీ చేసుకున్నారు ఒక 1 డే 2 డేస్ బ్యాక్. సో అలా చేయడం ద్వారా మాకు ఏమవుతుందంటే ఒకటి మేము ఇచ్చే ఏమంటారు కంటెంట్ ఇన్ఫర్మేషన్కి మాకు ఇన్కమ్ వచ్చినట్టు కూడా ఉంటుంది. అలాగే మీరంతటి మీరు చేసుకోలేరు కనుక మేము ఆల్రెడీ వెళ్ళి ఉన్నాం కాబట్టి మా దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇలా రెండు మీకు మాకు ఉపయోగపడుతుందని అలాగైతే ఆలోచన చేసాం. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఎవరైనా ఉన్నట్లయితే ఆప్షన్ని ఉపయోగించుకోండి. సో ఒకవేళ మమ్మల్ని సపోర్ట్ చేయాలి లేదా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ లేదా సపోర్ట్ కావాలి అనుకుంటే ఏది చేయాలన్నా సరే మీరు మా ఛానల్కి వెళ్ళండి. ఛానల్కి వెళితే అంటే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అని టైప్ చేస్తే వీలైతే ల్యాప్టాప్లో అనుకుంటున్నాను, నాకు మరి మొబైల్లో తెలీదు. అవసరం లేదండి, మీకు కిందన ఈ వీడియో లింక్ కిందన డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను మా ఛానల్లో జాయిన్ అవ్వాలి అంటే. సో సపోర్ట్ చేయాలనుకుంటే మీరు అక్కడ జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు. లేదా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా సపోర్ట్ కావాలి అనుకుంటే అంటే ఒక రకంగా టికెట్స్ బుక్ చేసే దగ్గర నుంచి హోటల్స్ సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి ప్లేసెస్ టు విజిట్, టిప్స్ ట్రిక్స్, మళ్ళీ వచ్చేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్యాకింగ్, ఇవన్నీ మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మేము ఆ లెవెల్ 3 అయితే క్రియేట్ చేసాం. అలా వాడుకుంటే వాడుకోవచ్చు, వాడుకోపోయినా మాకేం ఇబ్బంది లేదు. కానీ ఎవరికన్నా స్పెషల్గా టైం ఇవ్వాలి అని అనుకుంటే ఇటు మాకు కూడా బెనిఫిట్, ఆ టైంకి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా. ఒక లలిత జ్యువెలర్స్ ఆయన అంటారు డబ్బులు ఊరికే రావు అని. కాబట్టి మేము కష్టపడుతున్నాం కాబట్టి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పేం లేదు. సో ఏదైతే మేము బేసిక్ డేటా మొత్తం అంతా ఇచ్చేస్తున్నాం. ఇంకా పర్సనల్గా ఫోన్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ కాల్ తీసుకొని మీతో మాట్లాడి చేయాలి అంటే మాత్రం అది మామూలుగా ఇప్పుడైతే పాసిబుల్ అవ్వట్లేదు. అందుకని ఈ ఆప్షన్ మేము ఎనేబుల్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ చేసాము, ఎలా వర్కౌట్ అవుతుందో ముందు వీలైతే అప్డేట్స్ ఇస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సో మీరు మమ్మల్ని ఫేస్బుక్లో అలాగే ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, అలాగే యూట్యూబ్లో కూడా. సో ఫేస్బుక్లో మీరు మాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చండి, మేము మీకు రెస్పాండ్ అవుతాము. అండ్ మరి చిన్న వాటికి సిల్లీ థింగ్స్కి అయితే రీసెంట్గా మేము కొన్ని చూసామన్నమాట. ఏంటి అని అంటే మాకు మెసేజెస్ వచ్చాయి, అక్క నాకు మలేషియా వెళ్ళాలని ఉంది, పాస్పోర్ట్ అవసరమా అని అడిగారండి. అంత సిల్లీ క్వశ్చన్లు కూడా అడగండి. అంటే అవన్నీ రిప్లై ఇవ్వాలి అంటే మినిమం బేసిక్ కదండి పాస్పోర్ట్ ఉండాలి అనేది. ఏదన్నా నార్మల్గా మీకు డౌట్ వస్తే హెల్ప్ చేస్తాం, కానీ ఇంకా మీకోసం టైం కేటాయించి చేయాలి అంటే అది చెప్పిన ఆప్షన్ ఉంది కదండి, ఆప్షన్ వాడుకోండి. ఆ ఆప్షన్ వాడుకోండి. జాయిన్ బటన్ నాకు నేను కరెక్ట్ చెప్పాను, జాయిన్ బటన్ మీరు ప్రెస్ చేస్తే మీకు ఆ లెవెల్స్ వస్తాయి. సో యూ కెన్ ఆప్ట్ అకార్డింగ్లీ. మా ట్రావెల్ కూడా సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ అవ్వండి. ఆ లింక్ జాయిన్ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్యాకేజెస్ బెటరా లేకపోతే సొంతంగా ప్లాన్ చేసుకొని వెళ్తే ట్రిప్స్ కి బెటరా, ఏది చీప్? ఈవెన్ ఇది కూడా మాకు కామెంట్ వచ్చిందండి, చెప్పండి. మాకు చాలా మంది అడిగారు ఏది బెటర్ అంటారు, ప్యాకేజెస్ లేకపోతే సొంతగా ప్లాన్ చేసుకుంటే బెటరా అని. ఏది చీప్ ఏది కాస్ట్లీ, దాని ప్రోస్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి అన్ని నెక్స్ట్ వీడియోలో అయితే మేము షేర్ చేస్తామండి. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. సీ యూ అగైన్. బై బై, టేక్ కేర్.